ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితా సహస్రనామాల యొక్క పఠన ఫలాన్ని గురించి ఎవరు వర్ణించలేకపోతున్నారు. సమస్త గ్రంథాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో, శృతుల యందు, పురాణాల యందు, ఇతిహాసాల యందు దేవి యొక్క విశిష్టత అనేక రీతులుగా ఆ వైభవం కొనియాడబడి ఉన్నది. బ్రహ్మోత్తర ఖండంలో ఇలాగా చెప్పబడుతూ ఉంది. 1000 మాటలేలా, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వందలాది కోట్లాది బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా దేవిని పూజించినంతనే, ఆ శివను పూజించినంతనే నశించిపోతున్నవి అంటూ ఆ బ్రహ్మోత్తర ఖండంలో దేవీ పూజ, శివ పూజ విశేషం ఇంత గొప్పగా వర్ణించబడింది. మహామాయ 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ మంత్రరాజ్యం అద్భుతమైనటువంటి తన మాయా ప్రభావం ఎలాంటిదో తెలియజేస్తూ ఉన్నది. మాయా ప్రభావం ఎవరి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ మహామంత్ర రాజ్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. జ్ఞానినామపి చేతాం దేవి భగవతీ హిసా బలాదా కృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి. మార్కండేయ పురాణంలో చండీ సప్తసతిలో అద్భుతమైనటువంటిది ఈ మంత్రరాజ్యము. దేవీ సప్తశ్లోకి దుర్గా మంత్రాలు పఠించే మీరందరూ ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని మహామాయ ప్రభావం తన మీద ప్రసరింప చేయకూడదంటూ అమ్మను ప్రార్థించేటువంటిది ఈ శ్లోకం. జ్ఞానినామపి చేతాంసి, మహాజ్ఞానులు మేము చాలా విద్యావంతులం, చాలా కాలం దీర్ఘమైనటువంటి తపోసాధనలు చేసినటువంటి వారం, జ్ఞానదృష్టి కలిగినటువంటి వారం అన్నటువంటి ఈ భావన నిరహంకారంగా ఉన్నప్పటికీ కూడా, నిజంగా ఎంతో సాధనలు చేసి చాలా నిరహంకారంగా ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞాని భావన హృదయంలో ఉన్నప్పుడు, అన్నీ తెలుసు అనేటువంటి భావన ఏ కోసంలో ఉన్నప్పటికీ కూడా తాను ఎలాగ చేస్తుందో ఈ మంత్రం మనకు తెలియజేస్తున్నది. దేవి మహామాయాదేవి బ్రహ్మాదులను సైతము తన మాయా ప్రభావంతో ముంచెత్తి వేస్తుంది. తన ప్రథమ పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుని మీద కూడా తన మాయా ప్రభావాన్ని జనని చూపిస్తుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైనా కొన్నిసార్లు కొన్ని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ మిలిటరీ ట్రైనింగ్స్, పోలీస్ ట్రైనింగ్స్, ఇలాంటి ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు చాలా కఠోరమైనటువంటి ట్రైనింగ్స్ అవి. ఎవ్వరూ వాటిని భరించలేరు. చాలా ఎత్తు ఎక్కవలసి ఉంటుంది, ఆ పైనుంచి దూకవలసి ఉంటుంది, చాలా నేల మీద ప్రాకుతూ వెళ్లాల్సి ఉంటుంది, అగ్ని మధ్యలో పరిగెత్తాల్సి ఉంటుంది, ఎడారిలో పరిగెత్తాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా కఠోరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటన్నిటికీ మొదట ఓర్పు కావాలి, పట్టుదల కావాలి, శరీరం ఆ కష్టాన్ని, ఆ తీక్ష్ణతను భరించేటువంటి నేర్పు, ఓర్పు కావాలి. ఇవి లేనప్పుడు అలాంటి శిక్షణను ఎవరు తీసుకోలేరు. అదేవిధంగా జగన్మాత బ్రహ్మదేవుని మీద ఎందుకు మాయా ప్రయోగం చేస్తున్నది అంటే, బ్రహ్మదేవునికి సృష్టి కార్యాన్ని ప్రసాదించింది. ఈ సృష్టి కార్యాన్ని చేసేటప్పుడు సంయమనంతో బ్రహ్మదేవుడు తన కఠినమైనటువంటి పరీక్షలను ఎదుర్కొని ఈ సృష్టిని చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అలాంటి నిర్వర్తించేటువంటి శక్తి ఉన్నదా లేదా అనేటువంటి పరీక్ష లేనప్పుడు తనకు నచ్చినటువంటి విధంగా బ్రహ్మదేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే బ్రహ్మ మొదలు మునులందరి హృదయాల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది మహామాయాదేవి. మునులు, జ్ఞానులు, తపోధనులు, యోగీంద్రులు వీరందరూ కఠోరమైనటువంటి తపస్సులు అనేకం సాగించి ఉంటారు. ఎంతవరకు ఈ తపస్సు పరిపక్వమైంది, మనస్సు ఎలాగ ఉన్నది, నిరహంకారంగా ఉన్నదా, ఇంకా ఏ కోసానైనా అజ్ఞానం ఉన్నదా, పరిపక్వత కలిగినదా అంటూ
పరీక్షించడం కర్తవ్యం, అమ్మ కర్తవ్యం. అందుకే జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులందరి హృదయాలలో తల్లి మహామాయ ప్రభావాన్ని చూపించి వారి పరిపక్వతను పరీక్షిస్తుంది. ఇంకా ఆశలున్నాయా, ఇంకా కోరికలున్నాయా, కావాలని ప్రత్యక్షం అవుతుంది. ఏం వరం కావాలో కోరుకోమంటుంది. ఇంకా 10,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు జీవించాలంటే అంతవరకు శారీరకమైనటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వారికి ఆ కోరికను ప్రసాదించి అంతర్ధానం అవుతుంది. ముక్తిని కోరుకొని తపస్సు చేసేటువంటి వారికి ముక్తుడయ్యేందుకు నిజంగా అలాంటి అంతరంగం ఉన్నదానంటూ అనేక పరీక్షలు నిజంగా పెట్టవలసే ఉన్నది. అందుకే ఇక్కడ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ, చాలా బలవంతంగా జ్ఞానుల మనస్సులను మరలించేందుకు అనేక రకాలైనటువంటి ప్రయోగాలను ప్రయోగిస్తుంది మహామాయ. వారి ముందర అనేక రకాలైనటువంటి ఆకర్షణలను ఉంచుతుంది. ఈ ఆకర్షణలకు లోనవుతారా లేక ఆత్మవిచారంలోనే ఉంటారా అంటూ పరీక్షిస్తుంది. ఒకనాడు సుఖ మహర్షి జనక మహారాజు యొక్క సంస్థానానికి వచ్చి మహారాజుకు అతిథిగా ఉన్నాడు. జనక మహారాజు సుఖ మహర్షిని గురించి చాలా విని ఉన్నారు. ఆయనను స్వయంగా పరీక్షించదలచి ఆ జనక మహారాజు అనేక మంది గణికలను సుఖ మహర్షికి సేవలు చేసేందుకు అక్కడ ఏర్పాటు చేశారు. సుఖ మహర్షి ఆ భవనంలోనికి వచ్చి అక్కడ ఏ వస్తువులను ఆయన గమనించలేదు, తన కంటి చూపుతో కూడా చూడని కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి దేనిని ఆయన పట్టించుకోలేదు, తన దృష్టి వాటి మీదకు మరలలేదు. తన దగ్గర ఉన్నటువంటి దర్భాసనం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆకలి వేసినప్పుడు ఏదో ఒక పండు తిని మరలా ధ్యానం చేసుకుంటున్నాడు. అక్కడ ఏం పాటలు పాడుతున్నా, ఎంతమంది నాట్యాలు చేస్తున్నా వాటి మీద తన దృష్టిని ప్రసరించనే లేదు. పాటలు పాడి 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 నాట్యాలు చేసి 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 అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ వెళ్ళిపోయారు. అతడు నిశ్చలమైనటువంటి ప్రశాంత అంతరంగంతో తన లోకంలో తాను ఉన్నాడు. ఈ లోకంలో లేడు. అక్కడ హంసతూలికా తలపాల మీద శయనించడం కానీ, మధురమైన ఆహారాలు స్వీకరించడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. తను ఒక సుందరమైనటువంటి దివ్య ప్రపంచంలో తన ఆత్మానందంలో తాను విహరిస్తూ బ్రహ్మజ్ఞానానందానుభూతిలో శాంతిని పొంది ఉన్నాడు. ఈ విషయాన్ని విన్నటువంటి జనక మహారాజు సుఖ మహర్షిని దర్శించి నమస్కరించి ఆయనను తగిన రీతిగా గౌరవించి సుఖ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి పంపిస్తారు. ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే జ్ఞానుల మనస్సు దైవం మీద ఉన్నదా ప్రపంచం మీద ఉన్నదా అన్నటువంటి చిన్న పరీక్ష ఒక మహారాజే పెట్టాలనుకున్నాడు. ఇక సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి తన దగ్గరకు రావాలనుకున్నటువంటి వ్యక్తి నిజంగా ఈ అర్హతను కలిగి ఉన్నాడా లేదా అన్నటువంటి పరీక్ష పెట్టడంలో అతిశయం ఏమాత్రము లేదు. అందుకే మహామాయాదేవి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎక్కడ వరకు వెళ్ళి జ్ఞానుల మనస్సులను పరీక్షిస్తుందంటే తల్లి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టదు. ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా తన మాయను ప్రయోగించి తనను గురించి ధ్యానిస్తూ ఉన్నాడా, ప్రాపంచిక విషయాల కోసం ఈ లోకానికి రాబోతున్నాడంటూ ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా ఈ సంస్కారాలంతా శరీరంలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా జగన్మాత మాయా ప్రభావాన్ని చూపించడం విరమించదు. అంతటి మహామాయా స్వరూపిణి జగన్మాత. ఒక గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు విడిచిపెట్టవచ్చు. ఈ ప్రపంచంలో ఈ వ్యామోహాలలో అనేక పరీక్షలను పెట్టడం అతిశయం కాదు. కానీ గర్భంలో ఉన్నప్పుడు కూడా, అంధకారంలో ఉన్నటువంటి ఆ గర్భంలో ఉన్నప్పుడు కూడా సంస్కారాలు లోపలికి ప్రవేశించేటప్పుడు ఏ సంస్కారాలతో ఈ జీవి జన్మించబోతున్నాడు, ఎలాంటి గుణాలతో రాబోతున్నాడు, ఏ విధమైనటువంటి కోరికలు వ్యామోహాలతో ఈ జగత్తులోకి రాబోతున్నాడు అంటూ అనేక రకాలైనటువంటి పరీక్షలను పెట్టి గర్భస్థ శిశువును కూడా విడిచిపెట్టదు మహామాయ అంటూ అద్భుతంగా కాళికా పురాణంలో వర్ణించబడి ఉంది. ఆ మహామాయ ప్రభావం అలాంటిది.
అంత మహత్తరమైనటువంటిది ఆ శక్తి. ఆ మాయా ప్రభావం నుంచి బ్రహ్మదేవుడు కానీ ఎవ్వరు కానీ తప్పించుకోవడం సాధ్యం కానటువంటిది. 4 బీజ మంత్రాలతో ఉన్నటువంటి ఈ మంత్రరాజాన్ని జపించడం చేత మాయా ప్రభావం నుంచి మానవులు తప్పించుకోవచ్చు, దేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చునని తెలుస్తున్నది. 2 రకాలైనటువంటి న్యాయాలను మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఒక న్యాయం మార్జాల కిషోర న్యాయం, ఒకటి మర్కట కిషోర న్యాయం. మార్జాల కిషోర న్యాయంలో పిల్లి తన పిల్లలను తన నోటితో జాగ్రత్తగా పట్టుకొని ఆ చిన్న పిల్లకు ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ చేర్చి ఆ చిన్న పిల్లను రక్షిస్తూ ఉంటుంది. ఇది మార్జాల కిషోర న్యాయం. జగదంబ మార్జాల కిషోర న్యాయాన్ని అనుసరించి మహామాయను ప్రభావం మన మీద చూపించకుండా రక్షించాలని లోకంలో అందరి తరఫున ప్రార్థించండి. అది ప్రార్థించాల్సినటువంటిది. మర్కట కిషోర న్యాయం, కోతి తన పిల్లను తాను స్వయంగా ఎత్తుకోదు. శిశువు చాలా జాగ్రత్తగా తల్లిని పట్టుకొని ఉంటుంది. పిల్లి తన పిల్లని ఇక్కడ పట్టుకున్నప్పుడు వానరము తన బిడ్డను తాను ఎత్తుకోదు, కానీ తల్లిని బిడ్డ పట్టుకొని ఉంటుంది. ఈ వానరము ఎత్తైన మిద్దెల మీద నుంచి పరిగెత్తుతుంటుంది. ఈ వృక్ష శాఖల మీద అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటుంది. ఇక్కడ రక్షణ బాధ్యత అంతా కూడా ఆ చిన్న శిశువు తన రక్షణను తానే చూసుకోవాలి. తను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారి క్రింద పడిపోతుంది, చాలా ఆపద కలుగుతుంది. కానీ ఇక్కడ మార్జాల కిషోర న్యాయం అలాగా లేదు. చాలా అపురూపంగా పిల్లి ఎలుకను పట్టేటప్పుడు అదే పండ్లతో చాలా ఒడుపుగా ఒక వేటాడినట్లుగా వేటాడి సంహరిస్తుంది. అదే నోటితో అదే పండ్లతో తన శిశువును పట్టుకున్నప్పుడు వేటాడదు సరికదా, చాలా మృదువుగా దానికి దెబ్బ తగలకుండా, పండ్లు గుచ్చుకోకుండా, ఏ విధమైనటువంటి నొప్పి కలగకుండా జాగ్రత్తగా రక్షిత ప్రదేశంలో ఉంచుతుంది. అందువల్ల మహామాయాదేవి అయినటువంటి జగదంబను మార్జాల కిషోర న్యాయంతో అమ్మ జగత్తును రక్షించు, ఇది అసలు కలియుగం, యుగం యొక్క ప్రభావమే చాలా రకాలైనటువంటి కలుషితాలు ఈ లోకంలో ఉన్నాయి. ఇలాంటి కలుషితమైనటువంటి వాతావరణంలో కలుషితమైనటువంటి అంతరంగంతో ఉన్నటువంటి ఈ జీవరాశులను ఇంకా మహామాయ ప్రభావానికి లోను చేసినప్పుడు ఆ పరీక్షలకు ఎదురు నిలిచి ఆ పరీక్షల యందు ఉత్తీర్ణులయ్యేటువంటి శక్తి లేదు. అందువలన మార్జాల కిశోర న్యాయాన్ని అనుసరించి నీ శిశువులను నీవే రక్షించాలి అంటూ ఈ మహామాయ మంత్రాన్ని మీరు పారాయణం చేసేటప్పుడు అమ్మకు భక్తితో నమస్కరించండి. మహామాయ ఒక అనుగ్రహం ఏ విధంగా మార్జాల కిశోర న్యాయంలో శిశువును రక్షిస్తుందో అలాగా రక్షించాలి జగత్తునంటూ తల్లి యొక్క పాదపద్మాలను భక్తితో వేడుకుందాము. ఆ మహామాయ ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఆ మహామాయయే జగదీశ్వరి, పరమేశ్వరి, భువనేశ్వరి, అఖిలాండకోటి బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి మహానాయకురాలు, మహాకామేశ్వరుని హృదయంలో విరాజిల్లేటువంటి లలితా పరమేశ్వరీదేవి, ఆ జగన్మాతను శరణు పొందండి అంటూ ఈ మంత్రరాజం తెలియజేస్తూ ఉన్నది. అమరకోశంలో మహామాయను దయ అని వర్ణిస్తున్నారు. దయ అంటే ఈ మహామాయ హృదయంలో దయ కూడా చాలా ఉన్నది. ఈ మహామాయ హృదయంలో దయ ఎంత ఉన్నది? సముద్రాలను మించినంతటి దయ ఉన్నది. చాలా దయా హృదయం కలిగినటువంటిది, కరుణ హృదయం కలిగినటువంటిది, కరుణకు సాగరం వంటిది. ఆ దయను అర్థించినప్పుడు ఆ దయను ప్రసాదించినటువంటిది, దాక్షిణ్య భావాలు కలిగినటువంటిది, కరుణారస స్వరూపిణి అంటూ వేదమంత్రాలలో ఇలాగ వర్ణిస్తూ కోసమునందు మహామాయ అంటే దయాస్వరూపిణి అంటూ వర్ణించారు. అందువలన దయా సమన్వితమైనటువంటి హృదయం కలిగినటువంటిది, కారుణ్య రసంతో ఉప్పొంగేటువంటి అంతరంగం కలిగినటువంటి తల్లిని మాయ నుంచి రక్షించమనని ప్రార్థించాలి. మాయామోహితమైనటువంటి చర్యలు ఎదురైనప్పుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో, ముందు చూపుతో, సహృద్భావనతో పవిత్రమైనటువంటి సత్మార్గాన్ని ఎంచుకొని దేవిని శరణు పొంది ఉత్తమ ధర్మాలతో జీవించినందువలన ఈ మాయా ప్రభావం నుంచి మానవులు రక్షించబడతారు. మహాసత్వ 4 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రం
మహాసత్వ. సత్వము అంటే సాత్విక స్వభావం కలిగినటువంటిది అని అర్థం. ఇక్కడ మహాసత్వమైనటువంటి శాంత స్వభావం కలిగినటువంటిది జగదంబ. జగదంబ యొక్క ఉనికి, జగదంబ యొక్క గుణము, జగదంబ యొక్క బలము, జగదంబ యొక్క స్థితి ఇవన్నీ కలిసి మహాసత్వ అన్నటువంటి మంత్రరాజంగా విరాజిల్లుతూ ఉన్నది. 4 బీజ మంత్రాలను కలిగి ఉన్నటువంటిది ఈ మహామంత్రరాజం. మహామాయ, మహాలక్ష్మి, మహాసత్వ, మహాశక్తి, ఇలాగ మహా అన్నటువంటిది మహానవమి, మహాశివరాత్రి. మహా అంటే సర్వోత్కృష్టమైనటువంటిది అని అర్థం, సర్వశ్రేష్టమైనటువంటిది అని అర్థం, వరిష్టమైనటువంటిది, పూజించదగినటువంటిది, సేవింపదగినటువంటిది, హృదయమునందు ధరించదగినటువంటి దాన్ని మహా అంటాం. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అన్నటువంటి నామాలను ధరించినటువంటి ఆ మహాత్రిపుర సుందరికి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి స్వరూపిణి అయినటువంటి మహామాయకు, లలితా భవానీ దేవికి హృదయపూర్వకంగా ఆత్మాంజలిని సమర్పిద్దాం. గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా మాయను ప్రయోగించేటువంటి ఓ తల్లి అనుగ్రహించు. ఈ యొక్క సంసార తాపత్రయాదుల నుంచి విమోచనం ప్రసాదించు. ఉత్తమోత్తమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించు. పవిత్రాతి పవిత్రమైనటువంటి జీవితాన్ని, ధర్మాన్ని ప్రసాదించమని జగదంబ పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.